ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు మా బ్రతుకులు ముడిపడి ఒక ఉన్నతమైన ప్రణాళికలతో ఈ లోకానికి అర్థించబడి ఒక ఉన్నతమైన ఆశయం మీద లోకానికి మా బ్రతుకులు ఈ లోకానికి అర్థించబడి నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఉద్ధరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్న మా కన్న తండ్రి, ఆ క్రమంలోనే మరొక కార్యక్రమముగా నీ పాదచెంత చేరాము తండ్రి. చేరిన నీ ప్రియ పిల్లలంగా నీ మహత్గల మాటలను కొన్ని నిమిషాలు మేము వినబోతుండగా కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేది కాక నీవు కోరుకున్నట్టుగా మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు సహాయం అందించండి. నీ పిల్లలతో మాట్లాడబోచుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అవకాశంగా ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మళ్ళీ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశంగా మరి అవకాశాన్ని మనందరికీ ప్రసాదించి మళ్ళీ మన బ్రతుకులను మన జీవితాలను తన వాక్యపు వెలుగులో కట్టుకోవడం కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ దయచేశాడన్న సంగతి మర్చిపోకూడదు. జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, ఆయన ఉద్దేశించినట్లుగా మన జీవితాలను కట్టుకునే ఒక అపురూపమైన అవకాశం మళ్ళీ మనకు దక్కిందన్న ఒక ఆలోచనలతో దేవుని యొక్క మాటలను, ప్రతి మాట మన బ్రతుకుకు ఆపాదించుకొని, ప్రతి మాటను ఒడేసి పట్టుకొని మన జీవితాన్ని ఆ వాక్యపు వెలుగులో నిలబెట్టుకునే అవకాశంలోనికి మనం అంతా వెళ్ళాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని ఇవ్వబడిన ఈ సమయంలో, ఇవ్వబడిన ఈ అవకాశంలో ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. ప్రభునందు ఆనందించడం. ఒక అద్భుతమైన అంశం, ప్రభులో ఆనందించడం. ప్రియమైన దేవుని వారలారా, ప్రభులో ఆనందించడం అంటే ఎలా? ఏ విధంగా ప్రభులో ఆనందించాలి? ప్రభులో ఆనందించడం అంటే ఏంటి? ఇంతకు ఈరోజు క్రైస్తవ సమాజానికి ఈ విషయాలు తెలియక ప్రభులో ఆనందించడం అంటే ఒక పండుగను, ఏదో ఒక సెలబ్రేషన్ చేసి ఆ విధంగా ఆనందపడడం, ప్రభులో ఆనందించడం, ఏదో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ఏదో సంబరాలు చేసుకొని అవి మనుషుల కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకొని దేవునిలో మేము ఆనందిస్తున్నాం అనే భావనలో వెళ్ళిపోతుంటారు. కానీ ప్రభువులో ఆనందించడం అంటే ఏంటి? ఇంతకు ప్రభునందు ఆనందించడం ఏంటి? ప్రేమైన దేవుని వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తినొద్దు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రభువునందు ఆనందించడం. ప్రభువునందు అంటే ఏంటి? ఇంతకు ప్రభువునందు ఆనందించడము అనే విషయాన్ని తెలుసుకునే ముందు ప్రభువునందు ఉండడం అంటే ఎలా? ఎప్పుడు మనము ప్రభువునందు ఉన్నట్లు, ప్రభువులో ఉన్నట్లు మనం ఈ విషయాన్ని మనం ధ్యానించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రభులో ఉండడం అంటే ఏంటి, ప్రభునందు ఉండడం అంటే ఏంటో మనం చూడగలుగుతాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధియు లేదు, వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు, క్రీస్తు నందున్నవారు అంటున్నాడు ఇక్కడ. అసలు క్రీస్తునందు ఉండడం ఏంటి? ఇక్కడ కూడా ఒక చక్కటి విషయాన్ని సంబోధించడం జరిగింది. క్రీస్తునందు ఉండడం ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక ఇంకా చూద్దాం. క్రీస్తునందు ఉండడం నన్ను చూసుకున్నాను. చందు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ మరొకసారి మీరు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి అన్నాడు. ఇక్కడ చీకటిలో నుండి అంటే ప్రేమైన దేవుని వారలారా, మనం అనుకుంటున్న భౌతికమైన చీకటి కాదండి. ఇక్కడ చీకటి అంటే ఒక రాత్రికి సంబంధించింది కాదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అంటే మనం అనుకుంటున్న చీకటి, మనం అనుకుంటున్న వెలుతురుకు సంబంధించింది కాదు. ఇది చీకటి అనగానే పాపంలో, అంధకారంలో, భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకులు, దేవుడెవరో తెలియని, బ్రతుకు మరమార్థం తెలియని, జీవిత సత్యం తెలుసుకోని అంధకారమైన స్థితిలో పాప పంకిలమైపోయిన ఆలోచనలతో లేదా పాప పంకిలమైన జీవితంలో జీవిస్తున్న స్థితిని దేవుడు చీకటి అంటున్నాడు. అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోలేకుండా, జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా, జీవితానికంటూ ఒక అర్థం తెలియకుండా భయంకరమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాం చూశారు. దానిని చీకటి అంటే చావు తర్వాత బ్రతుకు తెలియదు, బ్రతికేంటో. ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఏంటో తెలియదు. అసలు చావు ఎందుకు వస్తుందో, అసలు ఎందుకు జన్మించామో, ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఏంటో, వాటి పరమార్థం ఏంటో తెలుసుకోలేకుండా బ్రతుకుతున్నాం చూశారు. దానినే చీకటి. అదే భయంకరమైన అంధకారం, అదే పాపపు జీవితం. అటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడంట దేవుడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అసలు వెలుగు అంటే ఏంటి? ఇంతకు చీకటిలో నుండి, భయంకరమైన పాప సంబంధమైన ఆలోచనల నుంచి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. అసలు వెలుగు అంటే ఏంటి? ఇంతకు మనం అనుకుంటున్న వెలుగా, కనబడుతున్న ఈ వెలుగా ఏంటి? వెలుగు
అని మనం ఆలోచించగలిగితే ఆ వెలుగు ఏంటో, ఆ వెలుగు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు పొందుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, అందరు తీయండి. యోహాను సువార్త 8వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నారండి. ఈ సందర్భం యోహాను గురించి మాట్లాడుతూ అతడు అంటే యోహాను అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్న ఆ వెలుగు ఎవరు? ఆ వెలుగు ఏంటి? ఇంతకు చీకటిలో చిక్కుకుపోయిన అంధకారమైన చీకటిలో బ్రతుకులు కూరుకుపోయిన వారిని ఏం చేస్తున్నంటే తెలుసా? ఆ వెలుగులోనికి వచ్చిన వారిని, ప్రతి మనిషి బ్రతుకును, ప్రతి మనిషిలో ఉన్న అంధకారపు చీకటిని, తీసివేసి ప్రతి మనిషిని వెలిగించుచున్న ఆ వెలుగు ఏంటి? ఇంతకు ఆ వెలుగు ఏంటి? అంధకారంలో కూరుకుపోయిన మనుషుల బ్రతుకులలో ప్రతి మనిషి బ్రతుకును వెలుగుమయం చేస్తున్నది, వెలుగుగా వెలుగిస్తున్నది. ఆ వెలుగు ఏంటో ఇంకా మనం జాగ్రత్తగా చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం వెలుగు గురించే ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఇంకా ఆ వెలుగు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం అండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అప్పుడు ఏమంటున్నాడంటే, జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రియమైన దేవుని వారలారా, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో అనుకుంటే ప్రియులరా, మనం అనుకుంటున్న చీకటి కాదండి. ఇక్కడ ఎవరంట? నప్తాలి దేశమును, జెబులోను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులను నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఆ గొప్ప వెలుగు ఏంటి? ఇంతకు ఆ చీకటి అంటే మనం అనుకుంటున్న చీకటి కాదు అనేది మనం ఆలోచించాం. అంధకార సంబంధమైన చీకటి అంటే బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోలేకుండా ఈ లోక ఆలోచనలతో కురుకుపోయిన ప్రతి మనిషి అంధకారంలో ఉన్నట్లే ప్రేమైన దేవుని వారలారా. ఆ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ప్రదేశములో మరణ ఛాయలోను అంటే సాతాను కబంధస్థాలలో, సాతాను యొక్క ఆలోచనలతో కురుకుపోయిన ప్రపంచ పరిస్థితి గురించి చెబుతున్న మాటలండి. ఉన్నవారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యేషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరగను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడుతున్న మాట. ఆ వెలుగు ఎవరో, ఆ వెలుగు రూపమేంటో మనం ఒకసారి చూడగలిగితే,
ఆ వెలుగు ఎవరు, ఆ వెలుగు యొక్క రూపం ఏంటో మనం చూడగలిగితే ఎక్కడైతే యెషయా గ్రంథంలో ఉన్న వెలుగు గురించి మాట్లాడుతున్నాడో, ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను వెలుగు గురించి మాట్లాడుతున్నాడో, ఆ వెలుగు రూపం ఏంటి, ఆ వెలుగు యొక్క రూపం ఏంటో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ వెలుగు యొక్క రూపం ఏంటో, ఆ వెలుగు ఎవరో ఇక్కడ చూపిస్తున్న మాటను మనం చూడొచ్చండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి ఏకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, తెల్లవారి ఏకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యమే చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. ఏంటి? చీకటి గల చోటును వెలిగించే దీపమై ఉన్నట్టున్నది ఏంటంట? చీకటి గల చోటును వెలిగించే దీపమై ఉన్నది ఏందంట? చెప్పండి. వాక్యము. ఆ వెలుగు యొక్క రూపం ఏంటో తెలుసా? వాక్యము. ప్రేమైన దేవుని వారలారా, ఆ వాక్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ప్రేమైన దేవుని వారలారా, ఆ వాక్యము ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి ఏకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము ఆ క్రీస్తు చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించగలిగితే వెలుగు ఏంటయ్యా అంటే ఆ వెలుగు వాక్యము. ఆ వెలుగు వాక్యము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వాక్యమైన ఆ వెలుగు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నాడో ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో ఒక్కసారి యోహాను పత్రిక 2:24వ వచనంలో మీరు చూడాలి, 23వ వచనంలో చూడాలి. యోహాను సువార్త, క్షమించండి, యోహాను పత్రిక అండి. యోహాను పత్రిక 2వ అధ్యాయము 24 అండి. 24 యోహాను పత్రిక 2వ అధ్యాయము 24. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నివసిస్తే, అంటే ఆ వాక్యం మీలో నివసిస్తే, మొదటి నుంచి మనం విన్నదేంటి? వాక్యం. ఆ వాక్యం మీలో నివసిస్తే, మీరు మొదటి నుండి వినినది మీలో నివసించిన ఎడల మీరు కూడా కుమారుని యందును దేవుని యందును నిలిచి ఎందురు. ప్రభువునందు నిలిచి ఉండడం అంటే ప్రియమైన దేవుని వారలారా, మనం ఏం చేయాలో తెలుసా? వాక్యములో నివసించాలి. వాక్యంలో మన బ్రతుకులు ఉండాలి. వాక్యపు ఆలోచనలో మన బ్రతుకులను కట్టుకోవాలి. క్రీస్తునందు ఉండడం, ప్రభునందు ఉండడం అంటే ఏంటో ప్రేమైన దేవుని వారలారా, ఇంత ప్రాసెస్ మనకు దేవుడు ఇన్ని విషయాలు తెలియజేశాడండి. ఇన్ని విషయాలు తెలియజేశాడు. మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నివసింపనీయుడు లేదా మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల, మీలో నిలిస్తే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అన్నాడు. తండ్రి యందు కుమారుని యందు మనం నివసించాలి. కుమారుని యందు తండ్రి యందు మనం ఉండాలంటే మనలో వాక్యము నివసింపనీయాలి. మనలో వాక్యము ఉండాలి. అదే అంటున్నాడు. ఒకసారి యోహాను పత్రిక 3:23లో చూడండి. అదే అంటున్నాడో లేదో ఒకసారి మీరు చూడండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అండి. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ప్రియమైన దేవుని వారలారా, వాక్యము మనలో నివసిస్తే మనం కుమారుని యందు ఉన్నట్లే, వాక్యం మనలో నివసిస్తే దేవుని యందు మనం ఉన్నట్లే. అది ఎలానో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడండి. వాక్యం మనలో నివసించడం అంటే ఏంటి? దేవుని యందు కుమారుని యందు ఉండడం అంటే ఏంటో చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్న మాటను యోహాను పత్రిక 3:23లో చూపిస్తున్నాడు.
వాక్యం మనలో నివసించడము, వారి యందు మనం ఉండడం అంటే ఏంటో అనే విషయాన్ని చాలా చక్కగా స్పష్టంగా మనకు చూపిస్తున్నాడు. చూడండి, యోహాను పత్రిక 3:23 ఏమని చూపిస్తున్నాడు? ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచియుండువాడు, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ప్రియమైన దేవుని వారలారా, ప్రభునందు ఉండడము అని అంటే, ప్రభునందు అనే పదాన్ని ఒకటి తీసుకున్నాం మనం. ప్రభునందు ఉండడము అని అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుడి ఆజ్ఞలను మన బ్రతుకులో పండించడమే ప్రభునందు ఉండడం. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా, దేవుడు ఆలోచించినట్లుగా, ఆయన ఆలోచనలతో, ఆయన ఉద్దేశాలతో మన బ్రతుకులను కట్టుకుంటూ, ఆయన ఆలోచన అనుసారంగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకుంటూ, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే ఆయన యందు మనం నిలిచినట్లే, ఆయన వాని యందు నిలిచినట్లే. ఎవడైతే ఆజ్ఞలు గైకుంటాడో వాడు దేవుని యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును అన్నాడు ఇక్కడ. చూసారా, దేవుని మాటను మన బ్రతుకులో పండిస్తే, దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవిస్తే, దేవుడు ఆశించినట్లుగా బ్రతకడమే దేవుని యందు ఉండడం లేదా ప్రభువునందు ఉండడం అండి. ప్రభువునందు ఆనందించడం అన్నాడు. ప్రభువునందు ఉండడం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ప్రభువునందు ఉండడం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ప్రభువునందు ఆనందించమన్నాడు. అసలు ప్రభువునందు ఉండడం అంటే ఏంటో ఇంతకనే విషయం మీద ధ్యానిస్తే ఇన్ని రిఫరెన్స్లతో మనకు అర్థమైంది ఏంటంటే, ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచియుండువాడు, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని చున్నాము. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతే మనం ఆయన యందు ఉన్నట్లే అండి. దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితాలను ముందుకు నడిపించుకుంటే దేవుడిలో, క్రీస్తులో, ప్రభునందు ఉన్నట్లే ప్రియులరా. దేవుడు మన యందు ఉండడం, మనం ఆయన యందు ఉండడం, ఒకరిలో ఒకరు ఉండడం. ఇక్కడ ఆలోచించండి, దేవుడు నాలో ఉన్నాడు అనడానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాను, ఆయన చెప్పినట్లుగా నేను బ్రతుకుతున్నాను, ఆయన ఉద్దేశించినట్లుగా నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నాను. ఆయన ఏదైతే నా యందు ఆశపడ్డాడో, ఆశించాడో ఆ ఆశయాలను నేను పండిస్తున్నాను. ఆయన ఆశయాలకు అనుకూలంగా నా బ్రతుకును కట్టుకుంటున్నాను. ఆయన ఆశయాన్ని నా బ్రతుకులో నిర్వర్తిస్తున్నాను. అప్పుడు దేవుడు నా యందు ఉన్నట్లే, నేను ఆయన యందు ఉన్నట్లే. అది ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే అలా నిలబడగలుగుతారో ప్రభునందు ఉన్నట్లే. ప్రేమైన దేవుని వారలారా, ఈ లాజిక్ను మీరు కనుక్కోండి. దేవుడు నీ యందు ఉన్నాడా అనడానికి, ఎస్, నా యందు దేవుడు ఉన్నాడు, దేవుని యందు నేనున్నాను. ఎందుకంటే ఆయన వాక్యపు వెలుగులో నేనున్నాను. ఆయన కోరుకున్నట్టుగా నా బ్రతుకుల ముందుకు నడిపించుకుంటున్నాను. ఆయన ఆశయాన్ని నా బ్రతుకుల ముందుకు నడిపించుకుంటున్నాను. ఆయన నా యందు ఉన్నాడు. ఆయన సంకల్పాన్ని నేను ఉద్ధరిస్తున్నాను కాబట్టి నేను ఆయన యందు ఉన్నాను. సవాలుపూర్వకంగా చెప్పే విషయం అండి ఇది. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి ఉన్నతమైన విషయం ఇది. మీరు ఆలోచించండి ప్రియులరా. ప్రభునందు ఉండడం అంటే ఇది, ప్రభునందు ఉండడం అంటే ఇదో ఇన్ని వచన భాగాలతో మనకు ప్రభునందు ఉండడం ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రభునందు ఆనందించడం ఎలా అనేది మనం ఆలోచించాలి. ఇలా వాక్యపు వెలుగులో ఉన్నవాడు, దేవుని వాక్యపు ఆలోచనలతో బ్రతుకును కట్టుకుంటూ, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకును ముందుకు నడిపించుకునేవాడు దేవుడిలో ఆనందించడం, ప్రభువునందు ఆనందించడం ఏంటి? ఎలా ఆనందిస్తాడు? ఎవరు ఆనందిస్తారు? ఎలాంటి వారు ఆనందిస్తారు అనేది మనం చూడగలిగితే ఆలోచించండి. చెప్పే విషయాలను అర్థం చేసుకోండి. మన పాఠము ప్రభువులో ఆనందించడం, ప్రభువునందు ఆనందించడం అనేది మనం ఆలోచించుకుంటూ పోతున్నాం. ప్రభువునందు ఉండడం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ప్రభువునందు ఆనందించడం ఏంటో ఆలోచించాలి. ఇప్పుడు ప్రభువునందు ఎవరు ఆనందిస్తారు? ఎలాంటి వారు ఆనందిస్తారు? నిజమైన ఆనందం ఎలా ఉంటుంది? ఆనందం
ఆ సంతోషం ఎలా ఉండబోతుంది, ఏ రూపకంగా ఉండబోతుంది, ఆ ఆనందం ఏంటో మనం తెలుసుకోవాలండి. ఎలా ఆనందించవచ్చు, ఎలా ఆనందపడే అవకాశం ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం అండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను శిష్యులండి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు మరి శక్తినిచ్చి, వాళ్ళకు పవర్స్ ఇచ్చి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, దయ్యములను వెళ్ళగొట్టే అవకాశం, శక్తిని అన్ని ఇచ్చి పంపించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి శిష్యులు వచ్చేయమంటున్నారంటే 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక, దయ్యములు లోబడుతున్నాయని సంతోషం వద్దు. మీకు దయ్యములు లోబడుతున్నాయన్న సంతోషం మీకొద్దు. మీరు ఎలా సంతోషపడాలో తెలుసా? మీరు ఎలా ఆనందపడాలో తెలుసా? ఏ విషయంలో ఆనందపడాలో తెలుసా? దేవుడిలో ఉన్నవాడు ఏ విషయంలో ఆనందపడాలో తెలుసా? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. మాట్లాడద్దు. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోకమందు మా పేర్లు రాయబడ్డాయా లేవా? పరలోకమందు రాయబడుటకు నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కష్టపడితే మా పేర్లు పరలోకమందు రాయబడతాయన్న సంగతితో మన బ్రతుకుల ముందుకు నడవాల ప్రియులారా. అది ఆనందం అంటే, అది నిజమైన ఆనందం. దయ్యాలు ఎలగొడుతున్నాము, ఏదో చేసేస్తున్నాం, నేను ఏదో ఇచ్చేస్తున్నాను, నేను ఏదో సేవ చేసేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ మనం సేవ చేస్తున్నాము సరే, మన పని ఫలభరితమైనదిగా ఉందా? మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయా? మహోన్నతమైన లోకానికి అర్హతలు సంపాదించుకుంటున్నామా? ఫలితం దక్కే విధంగా ఉందా? ఫలితం లేనిదిగా మన ప్రయాసం ఏమైనా ఉందా? మన ఫలితానికి ప్రయాసం అనేది దక్కాలి. ఆ ప్రయాసానికి ఫలితాన్ని నేను పొందుకుంటున్నాను అన్నది ఆలోచించాలి తప్ప చిన్న చిన్న విషయాలలో మనం ఆనందపడిపోతుంటాం. చర్చికి వచ్చినంత మాత్రాన ఏదో పరలోకం చేరిపోయానంత, లేదా పరలోకానికి వచ్చినంతగా సంతోషపడడం కాదండి. వచ్చిన నేను దేవుని ఆలోచనలతో నా బ్రతుకును ముందుకు నడిపించుకునే ప్రయత్నంలోనికి నా బ్రతుకును తీసుకుపోతున్నానా? చెప్పబడ్డ మాటలు నా బ్రతుకులో ఏం కోరుకున్నాయి? చెప్పబడ్డ మాటలు నన్ను ఏం కోరుకుంటున్నాయి? చెప్పబడ్డ మాటలు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాయి? ఆలోచించాలి. నన్ను ఎలా ఉండమంటుంది, నేను ఎలా ఉండాలని కోరుకుంటుంది, నేను ఎలా ఉంటే దేవుడికి ఆనందం, నేను ఎలా ఉంటే దేవుడికి సంతోషం. అప్పుడు కదా ప్రభువునందు ఉండడం, అప్పుడు కదా దేవుడు సంతోషపడితే నాకు సంతోషం. ఆ ఆనందం నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలని ఆలోచించుకొని ప్రేమైన దేవుని వారలారా మనం అందుకు నడవాలి. మన సంతోషం కాదు ప్రేమైన దేవుని వారలారా, మనం చేస్తున్న కార్యం, మనం చేస్తున్న పని, మనం చేస్తున్న ఏవైతే పనులు ఉంటావో అవి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా అన్నది ఆలోచించాలండి. ఫస్ట్ మనం ఆలోచించేది మనం సంతోషపడడం కాదు, ఇక్కడ 10 మందిని సంతోషపెడుతున్నావా అన్నది కాదు. ఇక్కడ మనం చేస్తున్న పని అది దేవుడికి నచ్చేదిగా ఉందా, దేవుడు సంతోషపడేదిగా ఉందా, దేవుడు మెచ్చేదిగా ఉందా, దేవుడి ఆలోచనలకు అనుకూలంగా ఉందా అన్నది మనం చూసుకోవాలి. అది ఈరోజు సమాజంలో అది జరగట్లేదండి. మనుషులు దేవుడు సంతోషపడడం అనేది తర్వాత విషయం. మనుషులు సంతోషపడుతుండ్రా? మనుషులకు తెలిసిపోతుందా? మనుషులకు ఎరకైతుందా? మనుషుల దృష్టిలోనికి నేను వెళ్ళిపోతున్నానా? మనుషుల యొక్క పొగడ్తలోనికి నేను వెళ్ళిపోతున్నానా అన్నది చూసుకుంటున్నానే తప్ప దేవుని జ్ఞాపకాలలోనికి నా బ్రతికెళ్తుందా,
నా జీవితం వెళుతుందా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చేస్తున్న ఆలోచన దేవుడికి తెలుసా, దేవుడికి తెలియాలి, దేవుడికి తెలుస్తుందా అన్నది ప్రాముఖ్యం, మనుషులకు అవసరం లేదు. అదే దేవుడు కోరుకుంటున్నది ఇక్కడ. అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇది సంతోషం ప్రియమైన దేవుని వారలారా. పరలోకములు పేర్లు రాయబడడం అంటే ప్రియమైన దేవుని వారలారా ఎంత అద్భుతమైన భాగ్యం చెప్పండి. పరలోకములో మన పేర్లు, జీవగ్రంథములో మన పేర్లు రాయబడడం అనేది అంతకంటే కావలసిన ఇంకా ఆ గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి. ఇంకా ఏ లోకం కోసం అయితే మనం ఆరాటపడుతున్నామో, ఏ లోకాన్ని అయితే అందుకోవాలనుకుంటున్నామో ఆ లోకానికి అర్హత సంపాదించే స్థాయిని మనం పొందుకోగలిగామంటే అంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఇంక దేని ద్వారా రాగలుగుతుందో మీరే ఆలోచించండి. శరీరం వదిలిన మరుక్షణమే ఒక మహోన్నతమైన లోకం స్వాగతిస్తుంది మనకు. ఈ ప్రపంచంలో దేనిలో లేని ఆనందం, ఒక దేవుని పని మనం చేయగలిగినప్పుడు, దేవుడు సంతోషపడే కార్యక్రమం మన బ్రతుకులు చేయగలిగినప్పుడు ఆ ఆనందం అంత ఇంత కాదు ప్రేమైన దేవుని వారలారా. అది అనుభవించండి, అది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. దేవుడు సంతోషపడే పని అది ఏదైనా మీ బ్రతుకులో మీరు చేసి చూడండి. అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత తృప్తిని ఇస్తుందో, అది గొప్ప ధన్యతకరమైన స్థితి ప్రేమైన దేవుని వారలారా. అది మీ బ్రతుకులో మీరు పొందుకోవాలంటున్నారు. 21వ వచనంలో ఉన్నాయి. అదే అధ్యాయంలో 21వ వచనంలో చూడగలిగితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆనందిస్తున్నాడు అంటండి. ఎలా ఆనందిస్తున్నాడు, ఎందుకు ఆనందిస్తున్నాడు అని ఆలోచించగలిగితే ఇతను ఆనందించిన దాఖలాలు చాలా తక్కువ అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకులో ఆనందపడిన దాఖలాలు చాలా తక్కువ అండి. 1-2 సార్లకు 1-2 సార్లకు తప్ప ఎక్కువగా ఆనందపడినట్లుగా లేదండి. తన బ్రతుకంతా ఆవేదనతో కూడుకున్నదే. కానీ ఇక్కడ ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనందపడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఎందుకు బహుగా ఆనందించాడంటే, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, జ్ఞానులకును వివేకులకును తెలియని సంగతులను వాళ్ళకు నువ్వు మరుగు చేశావు. శాస్త్రులకు పరిచయులకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేయలేదు, వాళ్ళకు అందలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ పసిబాలులకు అంటే సంఘానికి, క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన నీ పిల్లలకు, పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని, ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. లోకము పుట్టినది మొదలుకొని మరుగయున్న సంగతులు ఏవైతే ఉన్నవో, దాచబడి ఉన్న సంగతులు పసిబాలురకు బయలుపరిచావు, చూసావు. పసిబాలురకు దేవుని సంగతులు, దేవుని నిగూఢమైన సంగతులు తెలియజేయబడుతున్నందుకు, వారికి దేవుడు విషదపరుస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనందపడిపోతున్నాడంటండి. ఎప్పుడు ఆనందం తెలుసా ఒక క్రైస్తవుడికి? ఒక వ్యక్తి దేవుడి జ్ఞానములో ఎదుగుతున్నాడు అన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని జ్ఞానములో నిలబడుతున్నాడు, దేవుని యొక్క సంగతులు అర్థం చేసుకుంటున్నాడు అన్న సంగతి ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు సంతోషం, ఆనందం మనకు ఉండాలండి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఒక మనిషి బ్రతుకులో, ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి ఆలోచనలో పండుతున్నామన్న సంగతి ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, మనకు అర్థమైందో, అప్పుడు మనం ఆనందపడిపోవాలి.
ఒక వ్యక్తికి వాక్యం అందించినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాని బ్రతుకు కట్టబడుతుంది, వాని యొక్క జీవితం దేవుని యొక్క ఆలోచనలతో నిలబడగలుగుతుంది అన్నప్పుడు ఆ ఆనందం అంత ఇంత కాదు ప్రేమైన దేవుని వర్లారా. ఆ సంతోషంలోనికి మనం వెళ్ళాలి, ఆ సంతోషంలో పాలు పంచుకోవాలండి. అది ఇప్పుడు ఎంతమందికి ఆ ఆనందం ఆ సంతోషం రాగలుగుతుంది చెప్పండి? ఎంతమంది అటువంటి ఆలోచన అటువంటి అనుభూతిని పొందగలుగుతున్నాం ఈరోజు? అటువంటి అనుభూతిలోనికి ఎంతమంది వెళ్ళగలుగుతున్నాం? అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన, దేవుడు ఆశిస్తున్న ఆలోచన. ఇంకో మాట మనం చూడగలిగితే ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన మాటను ఆలోచిస్తే ఒక నిమిషం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఇంకా ఎవరు ఆనందపడతారు, ఎటువంటి సందర్భాలలో మనం ఆనందపడాలో అన్న విషయాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడండి. ఇక్కడ ఏమండి, ఎప్పుడు ధన్యులు? ఇంకా 12వ వచనం, ధన్యులు అని చెప్పి 12వ వచనం ఏమంటున్నాడు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధిక మగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండు ప్రవక్తలను హింసించిరి. ప్రియమైన దేవుని వరలరా, ఇటువంటి స్థితిలోనికి మన బ్రతుకు వెళ్ళినప్పుడు మనం ఆనందించాలండి. దేవుడి ఆలోచన నా బ్రతుకులో పండుతుంది, నా బ్రతుకులో నెరవేరుతుందన్న ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. ఈ మాటలు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి తిట్టి కొట్టి, అది మీ ఆలోచనలతో మీ ఉద్దేశాలలో మీరు తప్పులు చేసినప్పుడు కాదు, అది నా నిమిత్తము జనులు గన మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, మీరు చేయకపోయినా మీ మీద అబద్ధముగా ఏం చేస్తారు? చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం పెద్దగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అవసరమైతే అబద్ధం కూడా చెప్పి లేనిపోని నిందలు మీరు మోపినప్పుడు ఆ నింద నా మీద ఎలా మోపుతున్నావు అని నువ్వు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునిలో ఉన్నవాడు అయితే, దేవుడిలో మనం ఉంటే ఖచ్చితంగా ఈ నిందలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తలెత్తుతాయి. ఇది దేవుడు ముందుగానే నా గురించి చెప్పబడిన వాక్యం నా బ్రతుకులో నెరవేరుతుందని ఆలోచనలోనికి వెళ్ళి నీవు ఆ విషయాలలో ఏం చేయాలంట తెలుసా? ఆనందపడాలి, ఎగిరి గంతులేయాలి, సంతోషించాలన్న మాట ఒకసారి ఆలోచించండి. ఆనందించడం అంటే ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని పోయినప్పుడు, లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, సమస్యలు తలెత్తుతాయి ప్రియులారా. అవసరమైతే అబద్ధ సాక్ష్యాలు చెప్పి జైల్లోకి కూడా పట్టించవచ్చు, జైలు పాలు కూడా చేయొచ్చు. అటువంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు మన గురించి రాసిన ఆ ప్రవచనం మన పట్ల నెరవేరుతుందన్న ఒక ఆలోచనలో మనం ఉండిపోవాలి, ఆనందపడాలి, సంతోషపడిపోవాలి. కానీ మనం అలా చేయం. నేను చేయనిది నా మీద నువ్వు ఎలా నేరం మోపుతున్నావు, నేను చేయలేదు ఆ నేరం నా మీద ఎట్లా మోపుతున్నావు అని మనం పైరైపోతాం తప్ప
మనం ఆనందపడే అవకాశంలోనికి వెళ్ళి సమాధాన పడే అవకాశంలోనికి మనం వెళ్ళమండి. ఆనందించడం అంటే ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. మళ్ళీ చదువుతున్నాను, ఆ మాటను మీరు అర్థం చేసుకునే ప్రయత్నంలో మీరు ఆలోచించండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అవసరమైతే మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడండి. మీకు ధన్యతకరమైన స్థితి రాబోతుంది. వాక్య నిమిత్తం మీరు నిలబడగలిగినప్పుడు, వాక్యాన్ని మీ బ్రతుకులో పండిస్తున్నప్పుడు, వాక్యం కోసమే మీ బ్రతుకును పణంగా పెట్టగలుగుతున్నప్పుడు, ప్రభువునందే మీరు నిలిచి ఉంటే, ప్రభులోనే మీ బ్రతుకు కొనసాగుతుంటే, అది ప్రభులోనే మీకు ఈ పరిస్థితులు ఎదురైతే, ప్రభులో ఉన్నప్పుడు ఈ పరిస్థితులు మీకు ఎదురైతే దాపరిస్తే మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటున్నాడండి. ఇదే విషయాన్ని అపొస్తలుల కార్యం 5:40 ఇక్కడ పేతురు వీళ్ళు మా బ్రతుకులో దేవుడు అనుకున్న ప్రవచనం నెరవేరుతుందన్న ఆనందంతో సంతోషంతో వాళ్ళు ఉండిపోయారో లేదో అన్న సంగతిని మనం చూడగలిగితే, వాళ్ళ బ్రతుకులో దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఆలోచనలు సమాజ వ్యాప్తి చేస్తున్నప్పుడు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ఆలోచించిన ఆలోచనలు ఏంటో తెలుసా? ఇది దేవుడు మా కోసం ముందే రాయించాడు, రాయించిన ఆ ప్రవచనం మా పట్ల నెరవేరుతుందని ఆనందపడ్డారు తప్ప బాధపడలేదండి. అపొస్తలుల కార్యం 5:40 చూడండి ప్రియులారా. అపొస్తలుల కార్యం 5:40 వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి ఏం చేశారు? వీళ్ళను అపొస్తలులను ఏం చేశారు? పిలిపించి కొట్టారంటండి. కొట్టి ఏం చేశారు? కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఏం చేశారు? ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అప్పుడు చూడండి వాళ్ళు ఏమనుకుంటుండ్రు, ఎందుకు మాకు ఈ పరిస్థితి, ఎందుకు మాకు ఈ భయంకరమైన పరిస్థితులు, అసలు మేము వాక్యాన్ని ప్రకటిస్తే మాకెందుకు ఈ దెబ్బలు, మాకెందుకు ఈ యొక్క మనుషుల నుంచి ఇబ్బందులు. ఈ మాటలు చూశారా? అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞలు ఇచ్చి వారిని విడుదల చేసి పంపించారంట. అప్పుడు ఎంతో బాధపడిపోలే, మనం ఎంత దెబ్బతిన్నాం కదా, మనం ఎంత ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా, ఏంటి అని ఆందోళన దిగుల్లోనికి వెళ్ళలేదండి వీళ్ళు. కానీ వీళ్ళకు వాక్యము ప్రవచనాలు అర్థమైపోయినాయండి. 41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు ఏమైందంటే తెలుసా? సంతోషించుచు. ప్రభునందు సంతోషించడం అంటే ఇదే. ఏంటండి? దెబ్బలు తినడం, అవమానించడం, హింసించడం, కొట్టించుకోవడం, ఇది ప్రభునందు ఆనందపడమా? ఇది ప్రభువులో ఆనందమా? ఇది సంతోషాన్ని ఇవ్వడమా? అవును ప్రియమైన దేవుని వారలారా, ఆ ప్రవచనం మన పట్ల నెరవేరుతుందో చూశారు? ఆ ప్రవచనం మన పట్ల నెరవేరుతుందో చూశారు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులవుతారు. మీకు ధన్యత స్థితి వస్తుంది. ఎప్పుడు మీకు ధన్యత స్థితి వస్తుందో తెలుసా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదే మన బ్రతుకులో జరిగినప్పుడు అప్పుడు మనం ఏం కావాలి? ఏమండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అది మన బ్రతుకులో నెరవేరగలిగినప్పుడు, అది మన బ్రతుకులో ఎదురైనప్పుడు, అలా జరిగితే మనం ఏం కావాలి? అప్పుడు మా పట్ల దేవుడన్న మాటలు నెరవేరుతున్నాయి, మాకు ఇంతకంటే ఇంకేం భాగ్యము, మా జీవితం ధన్యతకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందన్న ఆనందం, సంతోషం ముందు ఇంకేమి మనకు సంతోషాన్ని ఇస్తుంది చెప్పండి? ఎందుకంటే ఆ ప్రవచనము నా బ్రతుకులు నెరవేరుతుంది. అదే అంటున్నారండి వీళ్ళు, అదే అంటున్నారు. వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టి
యేసు నామమును బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అప్పుడు ఆ అపోస్తులు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము మళ్ళీ ఏం చేశారు? ఆగిపోలేదండి. ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరి. ఒక్కసారి మనం గాయపడ్డామంటే, ఒక్కసారి దెబ్బతిన్నామంటే మళ్ళీ బెల్లం పెట్టినా బాగుండి. మనం ఆ దెబ్బలు తిని వచ్చినామంటే మనకెందుకు వచ్చిన గొడవరా బాబు? బ్రతుకుంటే బల్సాకైనా తింటాం. ఆ పరలోకం ఉందో ఆ పరలోకం లేదో ఎవరికి తెలుసు? చనిపోయిన తర్వాత దేవుడెరుగు ఆ బ్రతుకు. భయంకరమైన చిత్రవదనలకు గురయ్యి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ నామము నిమిత్తము అవమానం పొందుటకు పాత్రలమని ఎంచి సంతోషపడ్డారంటండి. ఎందుకు సంతోషపడ్డారు అని అంటే, ధన్యతకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది బ్రతుకు. దేవుడు ముందే చెప్పాడు కదా, నా నామ నిమిత్తము మీరు హింసలు, మిమ్మల్ని కొడతారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, అటు మీరు భరించగలిగినప్పుడే మీకు ధన్యత నాయన అని చెప్పాడు. అది మాకు నెరవేరింది ఈరోజు మా బ్రతుకులో. అవే కావాలి మాకు, అదే మాకు జరగాలి మా బ్రతుకులో. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ నిందలు మాకు రావాలి, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ శ్రమలు రావాలి, ఆ కష్టాలు రావాలి. అది కోరుకుందండి మొదటి శతాబ్దం. ఈ సువార్తను తీసుకపోతే ప్రేమైన దేవుని వల్ల సమాజం ఊరుకోదండి. సమాజము ప్రేమైన దేవుని వల్ల దేవుని మాటలను సమాజంలోని తీసుకుపోతే అపవాది ఊరుకోనివ్వదండి. సువార్తలో ఏముందో తెలుసా ప్రేమైన దేవుని వల్ల? యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలు సమాజానికి అందితే సమాజము ఎడ్యుకేట్ అవుతుంది. మనిషికి మహోన్నతమైన భవిష్యత్తు, మనిషికి మహోన్నతమైన జీవితం, మనిషికి చావు తర్వాత ఒక అత్యున్నతమైన జీవితం రాబోతుందన్న సంగతి ప్రపంచానికి ఎరకైతే ప్రపంచం అంతా యేసులోనికి వెళ్ళిపోతారు. ప్రపంచం అంతా క్రైస్తవంలోనికి వెళ్ళిపోతుంది. క్రైస్తవంలోనికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటన్న ఆలోచన, ఆందోళన అపవాదిది. అందుకే సువార్తను ప్రకటిస్తే దానికి మంట. అందుకే వాడు ఏం చేస్తాడు తెలుసా? అనేకులను రేపుతుంటాడు. ఆ సువార్త ప్రచురం కాకుండా చేయడమే వాని ప్రధాన లక్ష్యం. ఆ సువార్త లోకంలోనికి వెళ్ళిపోతే ప్రతి మనిషిని రేపుతుంటుంది, ప్రతి మనిషి తిరగబడుతుంటాడు. సువార్త ప్రకటించొద్దు, సువార్త ప్రకటించొద్దు, మీకు పర్మిషన్ ఉందా? ఎవరు చెప్పారు మీరు సువార్త ప్రకటించాలని? ఎవరు చెప్పారు ఇక్కడ రావాలని? ఎవరు చెప్పారు ఈ ఇళ్ళలోకి, మీరు ఈ వీధిలోనికి, ఈ వాడలోనికి సువార్త ప్రకటించమని? ఎందుకు? సువార్త ప్రకటిస్తే బాధ ఏంటి, భయం ఎందుకు? వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఏమైనా దోచుకోబోతున్నారా? మీరేదో నరహంతకులు కావాలనా? మీరు త్రాగుబోతులు కావాలనా? ఏమంటున్నారండి? మంచి మనిషిగా బ్రతుకుదాం, మంచిని బోధిస్తున్నాం, మానవీయ విలువలతో నిండుకుందాం, ఒక మహోన్నతమైన జీవితం ఉందని చెప్పడమే. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిద్దాం అన్న ఆలోచన లేదు. ఈ సర్వ మానవాళిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని, ఆ ఒక్క తండ్రి పిల్లల మనమంతా సహోదరులం, అన్నదమ్ములం అన్న ఆలోచన తప్ప సువార్తలో ఏముందండి? దేశాలు ఉన్నాయా? పగలు ఉన్నాయా? కుట్రలు ఉన్నాయా? కార్పణ్యాలు ఉన్నాయా? లేవు కదా. అటువంటి మాటలు సమాజంలో తీసుకుపోతున్నప్పుడు ఎందుకు క్రైస్తవుల పైన దాడులు? ఎందుకు క్రైస్తవులను హింసించడం? ఎందుకు క్రైస్తవులను చంపడం? ఎవరి మనోభావాలను దెబ్బతీయడం జరగట్లేదే ఇక్కడ? నీకు ఇష్టమైతే యేసును నమ్ము, కష్టమైతే వద్దు. 4 మాటలు మేము ప్రకటిస్తుంటాం, ఆ మాటలు నీకు ఇష్టమైతే నమ్ము, ఇష్టం కాకపోతే నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. మంచిని గురించి ప్రకటిస్తున్నాం, ఒక అద్భుతమైన జీవితం ఉందని చెప్తున్నాం. చెడిపోండని, పాడైపోండని చెప్పట్లేదు కదా ప్రేమన దేవుని వారలారా. ఎందుకు వాడికి అంత బాధ? అపవాదికి వాడికి అదే మంట, అదే బాధ అండి. పునరుత్థానం సమాజంలోనికి తీసుకుపోయామంటే నీ మీద దాడి జరుగుతుంది. ఈరోజు మనం ఆనందంగా సంతోషంగా ఇక్కడ ఉండగలిగామంటే సువార్తను మనం ప్రకటించకపోవడం వల్లనే మనం ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నాం. సువార్తను తీసుకొని పో, నీకేంటో తెలుస్తుంది. వాళ్ళు సువార్తను ప్రకటించి
శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆనందపడిపోయారు, సంతోషపడిపోయారు. అది కదా నిజమైన ఆనందం, అది కదా నిజమైన సంతోషం. ఎందుకో తెలుసా? మహోన్నతమైన లోకం మాకు దక్కుతుంది. అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, అనేక ఆత్మలు వెలుగులోనికి వస్తున్నాయి, అనేక ఆత్మలు వెలుగుమయమవుతున్నాయి, అనేక ఆత్మల బ్రతుకులో అంధకారాన్ని చీల్చేసి వెలుగులో నింపుతున్నాం, చీకటిని పారదోలుతున్నాం, వాక్యం చేత వాళ్ళ బ్రతుకులను కట్టుతున్నాం, మహోన్నతమైన జీవితానికి వారసులనుగా చేస్తున్నాం అన్న ఒక ఆనందం వాళ్ళ లోపల సంతోషాన్ని నింపుతుంది. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? ఈ ఆనందం మాకి కాదు, ఈ ఆనందం మాకి కాదు. ఈ సువార్త ప్రకటించడం వలన ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఈ సువార్త ప్రకటించడం వలన ఏం జరుగుతుందో తెలుసా? ప్రియమైన దేవుని వారలారా, అటువలి మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అంటే పరలోకపు తండ్రి సంతోషపడే అవకాశం ఉంది నువ్వు సువార్త ప్రకటిస్తే. ఒక వ్యక్తిలో మార్పు వస్తుంది. ఒక వ్యక్తిలో మార్పు వచ్చేస్తే పరలోకమందున్న దేవుడు సంతోషపడే అవకాశం ఉంది. ఒక వ్యక్తిలో దేవుని వాక్యము వాని తొలుచుతుంది, వాని భవిష్యత్తును చూపిస్తుంది. అంధకారమైన చీకటిలో ఉన్న వాని బ్రతుకులను వెలుగులు నింపుతూ జీవిత సత్యాన్ని తెలియజేస్తూ, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ, చావు పుట్టుకల పరమార్థాన్ని తెలియజేస్తూ, చావు తర్వాత ఒక మహోన్నతమైన జీవితం ఉందని తెలియజేస్తూ, దేవునికి దగ్గర చేస్తూ, ఆ దేవుడి కోసం బ్రతికేటట్లు చేస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి వాడిని చూసి సంతోషపడుతూ, నీవు ప్రకటించినందుకు నిన్ను బట్టి వాడిని బట్టి పరలోకములు తండ్రి సంతోషపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇది మనకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. ప్రేమైన దేవుని వారలారా, 10వ వచనంలో చూడండి, ఇంకా 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఒక్క వ్యక్తికి నీవు సువార్త అందిస్తే, నీవు నడుము కట్టుకొని నడుము బిగించి నిజంగా నీవు సువార్తను లోకంలోకి తీసుకపో, నీకు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తావో ఒక్కసారి ఆలోచించు. నిజంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని సమాజంలోనికి తీసుకుపోయావా, నీకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆనందపడాలి. ఆ ప్రవచనం నా బ్రతుకులో నెరవేరుతుంది. ఆ ప్రవచనం నీ బ్రతుకులో నెరవేరకపోతే నీకు మహోన్నతమైన లోకం లేదు. అది వాళ్ళకి సంబంధించింది, మనకు కాదనుకుంటున్నావా? వాళ్ళకు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులతో మహాలోకం దేవుడిస్తే, కష్టాలు, కన్నీళ్ళు లేకుండా కాలు మీద కాలేసుకొని ఏదో చర్చికి ఇలా వచ్చి మన ఆలోచనలతో, మన ఆనందాలతో, మన సంతోషాలతో, పిల్ల పాపలతో ఆనందంగా గడుపుతూ ఒకరోజు మహోన్నతమైన లోకం నాకు ఇవ్వాలని ఆశపడుతున్నావు. చూశారు, ఇది స్వార్థం. నీకు పరలోకం రాదు. వాళ్ళకు కష్టాలు, కన్నీళ్లతో, ఇబ్బందితో కూడుకున్నది ఈ మహోలోకం దక్కితే, మనకి ఈరోజు ఏం పని పాట లేకుండా మహోన్నత లోకం దక్కాలని కోరుకోవడం ఇది స్వార్థం, ఇది అన్యాయం, అక్రమం. దక్కదు. కన్న తండ్రి హృదయంలో, కన్న తండ్రి కన్నీటిలో నీటి బొట్టును తూర్చేదిగా, కన్న తండ్రి సంతోషపడిపోయేదిగా నీ బ్రతుకు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఉండగలిగినప్పుడు, ఒక పాపి నీ మాటలకు మారు మనసు పొంది వాని బ్రతుకులో చీకటిని పారదోలే వాక్యాన్ని నీవు ఎప్పుడైతే ప్రవేశపెట్టావో వాడిలో మార్పు వచ్చేస్తుందో, తండ్రి వారిని బట్టి సంతోషపడగలిగినప్పుడు, నీ సువార్త ప్రకటించినందుకు నిన్ను బట్టి ఆ తండ్రి కోట్ల దూతలలో ఆనందపడే అవకాశం ఉంది, కోట్ల దూతల సమక్షంలో. అప్పుడు కదా నీకు ఆనందం, ఆ తండ్రి ఆనందపడుతున్నప్పుడు. అది ప్రభువునందు ఆనందించడం అంటే. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలలో నీ బ్రతుకు వెళ్ళినప్పుడు, ఆ కష్టాలు, కన్నీళ్ళలో కొంతమంది ఆత్మలను మేము రక్షించగలిగాం. నీ సర్వాన్ని త్యాగం చేసుకున్నప్పుడు కదా ప్రేమైన దేవుని వారలారా
నీకు ఆనందం, సంతోషం. నా సర్వాన్ని, నా ఆనందాన్ని, నా సంతోషాన్ని, నా రక్తాన్ని చెమట రూపకంగా దేవునికి సహాయంగా, దేవుని కార్యక్రమాలకు సహకారిగా నేను నిలబడ్డాను. నా కష్టార్జితంతో ఒక 10 మంది రక్షణలోనికి వచ్చారు ఒక సభలో అని నీవు ఎప్పుడైతే ఆ సభలో 10 మంది రక్షణలోనికి రాగలిగారో అప్పుడు కదా ఆనందం. నీ ఆస్తి అరిగిపోవచ్చు, కానీ నీకు నిజమైన ఆనందం ఏంటో తెలుసా? 10 మంది రక్షణలోనికి వచ్చారన్న ఆనందం, ఆ సంతోషం చాలా అద్భుతమైనది. ప్రేమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు నీ ముందు పెట్టిన ఆ సంతోషం ముందు నిలవలేదు. నువ్వు పెట్టిన ఒక 10,000 రూపాయలకు ఒక 2 ఆత్మలు రక్షింపబడ్డాయంటే చాలండి. అది పరలోకంలో తండ్రికి ఆనందాన్ని ఇచ్చేది. అది ఆ తండ్రి ఆనందపడినప్పుడు నీకు ఆనందం కాకపోతే మరి ఏముంటుంది చెప్పండి? అలా నువ్వు నష్టపోగలిగినప్పుడు అది నిజమైన ఆనందం. ఆ నష్టంలో కొంతమంది రక్షింపబడ్డారన్న సంగతి తెలుసుకున్నప్పుడు అది నిజమైన ఆనందం. కానీ ఈరోజు ఎలా ఉంది చెప్పండి? ప్రభువులో ఆనందించడం అంటే అర్థం ఏంటి? ఆలోచించండి ప్రేమైన దేవుని వారలు. ప్రభువునందు ఆనందించడం అంటే నీకున్న ఆస్తి, నీకున్న అంతస్తు, నీకున్న సమస్తం, నీకున్న ఆనందాన్ని, నీకున్న సంతోషాన్ని దేవుని ఆలోచనలకు పెట్టుబడికి పెట్టి ఆ తండ్రిని సంతోష పెడితే కొన్ని ఆత్మలు నీ ద్వారా రక్షింపబడగలిగినప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆనందపడగలిగిన నాడు అప్పుడు నీకు ఆనందం, నీకు సంతోషం. ఎందుకంటే ఆత్మల రక్షణార్థమై నీవు పోగొట్టుకున్న సమస్తం ఒక సహకారిగా నిలబడినందుకు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడినందుకు అది ఆనందం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ముగించుకుందాం. చాలా ఉన్నాయి రెఫరెన్స్లు చెప్పాలంటే, అర్థం చేసుకుంటే చాలు. 4:3 అవును, నిజమైన సహకారం అంటే దేవుడి కోసము ఏదో చేయడం అండి, దేవుని కార్యక్రమాల కోసం ముందుకు రావడం. ప్రియమైన దేవుని వారలారా, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక, సువార్త అనగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం 10 మందికి చెప్పగలిగినప్పుడు వారిలో మార్పులు వస్తాయి, మార్పు వచ్చేస్తుంది. వారిలో ఉన్న అంధకారం, వారిలో ఉన్న చీకటిని చీల్చి చెండాడడానికి వాక్యం అనే వెలుగు ప్రచురిస్తుంది. అంధకారాన్ని చీల్చేది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? వాక్యం అనే వెలుగు ఎప్పుడు వాడి హృదయంలోనికి ప్రవేశిస్తుందో తెలుసా? నీవు వాక్యాన్ని ప్రకటించగలిగినప్పుడు, వాని హృదయంలోనికి వాక్యాన్ని ప్రసారం చేసినప్పుడు, వాని హృదయంలోనికి వాక్యాన్ని ప్రవేశపెట్టగలిగినప్పుడు వాడిలో ఉన్న అంధకారము పచాపంటలైపోతుంది. అప్పుడు వాని బ్రతుకు వెలుగుమయమైపోతుంది. వాని బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? చీకటి పొరలు చీల్చుకొని వెలుగులోనికి వాని బ్రతుకు వరిదిల్లుతుంది. సువార్త ప్రకటన జరుగుతాయి. ఆ సువార్త ప్రకటన జరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ప్రతి చోట, ప్రతి ప్లేస్లో. నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అదండి ఆనందం అంటే. అది ప్రియమైన దేవుని వారలారా ఆనందం అంటే. జీవగ్రంథంలో మా పేర్లు రాయబడ్డాయి. నేను కష్టపడినందుకు, నేను దేవుని యొక్క ఆలోచనలతో దేవుని వాక్యాన్ని సకల జనులకు సువార్త ప్రకటించటం వలన అనేకులు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టగలిగారు. నేను పెట్టిన కష్టానికి, నా పెట్టుబడికి కొన్ని ఆత్మలు రక్షణలోనికి రాగలిగాయి అన్న ఆనందం అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? నా పేరు జీవగ్రంథంలో రాయబడ్డది కాబట్టి అప్పుడు ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి అంటున్నాడండి. ఆ పై వచనానికి కింద లింకు. ఎందుకు ఆనందించమన్నాడంటే అది ప్రియమైన దేవుని వారలారా 4:3 తర్వాత 4 వచనం కదా మనం తీసుకున్నది మూలవాక్యం.
4:3లో ఇది చెప్పి, ఈ విధంగా మీరు కష్టపడితే, ఈ విధంగా మీరు సహకారులుగా నిలబడగలిగి అనేక ఆత్మలు దేవుని కోసం నిలబెట్టగలిగినప్పుడు మీకున్న ఆస్తి, మీకున్న సమస్తం సంపదను దేవుని యొక్క కార్యక్రమాల కోసం మీరు పెట్టుబడిగా పెట్టగలిగినప్పుడు, మీకున్నదంతా దోచిపెట్టమని చెప్పట్లేదు ప్రేమైన దేవుని వారలారా. మీకున్న దాంట్లో కొన్ని ఆత్మల భారం కలిగి మీరు కూడా నిలబడగలగాలి. నిన్ను నీవు ఎట్లా కాపాడుకుంటున్నావో ఎదుటివాన్ని కూడా కాపాడడం కోసం నీకున్న కొంత సంపదను దేవుని కార్యక్రమాల కోసం ఉపయోగించి కొన్ని ఆత్మలను నీవు రక్షింపగలిగితే, నేను ఆనందపడితే ఆ ఆనందంలో నీవు కూడా పాలిభాగస్తుడివే నాయనా. నా యందు నీవు ఉన్నవాడవైతే నా ఆజ్ఞను నువ్వు గైకొంటావు. నా ఆజ్ఞలు ఏంటో తెలుసా? అనేక ఆత్మలను రక్షించాలన్నది. అనేక ఆత్మల కోసం నీ యొక్క జీవితాన్ని అవసరమైతే తాకట్టు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అదే చేశాడు కదండి. లూకా సువార్త, యోహాను పత్రిక చివరి మాట ముగించు, 3:16. యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక అంధకార చీకటిలో కూరుకుపోయిన వారందరి కోసం, వారందరి బ్రతుకులో వెలుగులు నింపడం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. ఇలా ప్రేమ అంటే ఇలా అంధకారమైన చీకటిలో కూరుకుపోయిన వారి బ్రతుకులో వెలుగులు నింపడం కోసం తన బ్రతుకును పణంగా పెట్టాడు. ఇది ప్రేమ అని నీవు నమ్మగలిగితే, నీవు కూడా అంధకారంలో కూరుకుపోయిన వారి బ్రతుకుల్లో వెలుగులు నింపడం కోసం మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఇది ఆనందం అంటే. అనేక శ్రమలు పొందుతున్న తప్ప దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశింపము. చూసారు? ఆ విధంగా ఆనందపడాలి ప్రేమ దేవుని వాళ్ళ ప్రభునందు. ఆనందం అంటే ఏదో పండుగ చేసుకోవడం ఆనందం కాదండి. ఏదో తిని సంతోషపడడం ఆనందం కాదు ప్రేమ దేవుని వాళ్ళ. దేవుని కోసం కష్టపడుతూ వచ్చే శ్రమలలో ఆ ప్రవచనాలు నా బ్రతుకులో పండుతున్నాయి, నా బ్రతుకులో నెరవేరుతున్నాయి అన్న సంగతితో ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో అప్పుడు నువ్వు ఆనందపడాలి. నా బ్రతుకు ధన్యతమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది, నా బ్రతుకు ధన్యత స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితులు ముందే వస్తాయని నా ప్రభువు చెప్పాడు. ఆయన కోసం నేను బ్రతకాలి, ఆయన కోసం నేను నిలబడాలి. ఇంకో మాట చూడు ఇక్కడ ఎంత బాగుంటుందో. లూకా సువార్త 6:22 ఇక్కడ కూడా చూడండి ఏముంటుందో. లూకా సువార్త 6:22 మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అబ్బా ఏంటండి! మనుష్య కుమారుని నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తం నిజంగా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే, నిజంగా క్రీస్తులో నిలబడగలిగితే, క్రీస్తునందు ఉన్నవాడవైతే నీ బ్రతుకు ఎలా ఉంటుందంట తెలుసా? మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇది జరుగుతుంది మన బ్రతుకులో. నువ్వు బయటికి వెళ్ళకుండా 4 గోడల మధ్యలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే ఏముంటాయి? ఇంట్లో కూర్చుంటే శ్రమలు ఎందుకు వస్తాయండి? బయటికి వెళితే శ్రమలు కదా. ఏమండి, మనం ఇలానే వచ్చి ఇంటికి వెళ్ళిపోతే మన శ్రమలు వస్తాయా అనుకుంటాం. మనం భ్రమపడతాం. నాకు కాకపోతే పరలోకం వాడికి. భ్రమలో బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం. ఏం చేశావు? ఏ ఘనకార్యాలు చేశావు నీ బ్రతుకులో? ఇది అని ఒకసారి ఏళ్ళ మీద లెక్క పెట్టుకో. ఇదో ఈ కార్యం చేశాను, ఈ కార్యక్రమంలో ఇంతమంది నిలబడగలిగారు, ఈ కార్యక్రమంలో ఇంతమంది రాగలిగారు దేవుడిలో, ఈ కార్యక్రమంలో ఇన్ని నేను చేశాను అని చెప్పడానికి నీ దగ్గర ఏ లిస్ట్ ఉంది చెప్పు ఒకసారి. దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఇది చేశాను తండ్రి నేను అని నువ్వు దేవుడి ముందు ధైర్యంగా తలెత్తి చెప్పడానికి ఏ అవకాశాలు ఉన్నాయి నీ దగ్గర? ఏ ఆనవాళ్ళు ఉన్నాయి నీ దగ్గర? వచ్చావు, పోతున్నావు, లాభం ఏంటి అసలు?
మనసు పెట్టండి ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ లోకాన్ని వదిలిపెట్టే రోజు మనకు దగ్గరగా ఉంది. అది ఎంత దగ్గర అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, సెకండ్ కాలం దూరంలోనే ఉంది. ఎప్పుడైనా ఏ క్షణమైనా వదలాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడ ఉండిపోయేటోళ్ళం కాదు, వచ్చిపోయేవారం మనం. అది వచ్చిన వాళ్ళం మనం వెళ్ళిపోయేవారం. ఒకరోజు ఆయన ముందు నిలబడవలసిన వారం. ఒకరోజు ఖచ్చితంగా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా ఆయన ముందు నిలబడితే ఏం సమాధానం చెప్తావు? ఇదంతా శాశ్వతమా? ఇదంతా శాశ్వతమా? ఇదంతా మనతో ఉండేదా? ఏ రోజైనా కన్న తండ్రి ముందు నిలబడవలసిన రోజు వస్తుంది కదా. ఆ రోజు వస్తే నా పరిస్థితి ఏంటి, దానికి నా దగ్గర సమాధానం ఏంటని ఒక్కసారి మననకు తెచ్చుకొని బ్రతుకును. నేనేం చేశానని ఆలోచించుకో. ఎవరు ప్రశ్నించవలసిన అవసరం లేదు. నీ మనస్సాక్షి నీ ఒక్కసారి ఆలోచించుకో. ఏమున్నాయండి, ఏం చేశాం, ఏ ఘనకార్యాలు చేశాం దేవుని కోసం? బైబిల్ చరిత్రలో భక్తులంతా ఘనకార్యాలు చేశారు. మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళంతా వాళ్ళ బ్రతుకుల్లో ఘనకార్యాలు ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వాళ్ళ బ్రతుకులో. మన బ్రతుకులు ఏమున్నాయి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? ఇప్పటికైనా మించకపోయింది ఏం లేదు. ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడి కోసం ఏదో ఒకటి చేసేసి ఆ దేవుడిని మహోన్నతమైన లోకాన్ని స్వతంత్రించుకున్నటకు, ఆ మహోన్నతమైన లోకం మనకు స్వాగతం పలకటకు ప్రియమైన దేవుని వారలారా ఏదో ఒకటి చేసి మనమంటూ ఒక ముద్ర వేసి ఆ మహోన్నతమైన లోకాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ముందుకు సాగాలి. ఎవరిని పట్టించుకోకు, ఎవరిని చూడకు. మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచూ మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు. అది నా బ్రతుకుల ప్రవచనం నెరవేరుతుందని. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలు అదే విధముగా చేసిరి. చూశారు? ఇది మన బ్రతుకులో దేవుడు కోరుకున్న ఆలోచనలు ప్రియమైన దేవుని వారు. కొత్త నిబంధనలో కూడా అది సిలువ వేయబడిన బోధలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పరిశుద్ధాత్మ ద్వారా లేదా అపోస్తులు చెప్పిన మాట అదే కదా ప్రేమైన దేవుని వారలారా. అనేక శ్రమలు పొందుతున్న తప్ప